22A రిజిస్టర్లో ఏదైనా omission commissions ఉంటే your whole exercise is based on the confidence in the exercise. So basic document ఏంటి, బేసిక్ అయితే రికార్డ్ వచ్చిందో ఏరియాలో రికార్డ్ తీసుకొని అందులో గవర్నమెంట్ సర్వే నెంబర్ రాసుకొని యాజ్ పర్ ద పర్మనెంట్ రికార్డ్ దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్. ఈ రోజు ఫీల్డ్ ఏముంది, ఒక విఆర్ఓ ఉంటే సర్వేయర్తో కలిసి 10 డేస్లో సర్వే చేసుకుంటాము, ఏముందో రాసుకుంటాము. దెన్ ఏం చేస్తాము, వేవ్ ల్యాండ్ ఏముందో రికార్డ్ ఓపెన్ చేసి అసైన్ ల్యాండ్, ఈ సర్వే నెంబర్ అసైన్ ల్యాండ్. Then we write assignment ఎవరి పేరు మీద ఉంది, who is not going to take action, will take action after just to have this record for us so that we can talk to ఎట్లా చేయాలి. ఇవే మీకు PALR లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది బౌండరీ వస్తుంది. టైటిల్ గురించి ఎవరైనా ఉంటే మీకు పర్టికులర్ ఫార్మర్ అన్లెస్ ఇస్ అసైన్డ్ ల్యాండ్. సో ఇట్స్ నథింగ్ బట్ రిపీట్, చాలా హోంవర్క్ చేసినట్టు అవుతుంది. And all the divisional officers focus on the mandals or villages where you don't have records, you don't have resettlement records, wherever you don't have mandal surveyor, secretariat surveyor and VROs. ఏ రికార్డ్ బట్టి మీరు corroborate చేసి you will prepare the record, that is important. Wherever you have resettlement record under VRO also. So it's basically interest and proper planning at the secretariat level. కొన్ని marks where I am making both of them sit together and to discuss this. So అక్కడ చేయగలుగుతున్నారు 1 week pilot mandals and villages where your survey has gone to the advanced stage. అక్కడ authentication validation లో టైం పడుతుంది తప్ప మిగతా అన్ని గ్రామాల్లో you should have done this by now. You have taken lot of time, all tahsildars. Let us do it, let us close it and do it correctly, properly. If you don't understand, please ask us. But I have understood that all of you have done it, or all of you are on the job. వచ్చే వారం 10 రోజులు అయిపోతుంది. సో I am not going to discuss this. ఆ రోజు కాన్ఫరెన్స్ లో దాని గురించి మేము చూస్తాము. నెక్స్ట్ ఫీల్డ్ లో వెళ్ళి క్వాలిటీగా చూస్తాము. సో డివిజనల్ ఆఫీసర్స్ ఇప్పటి నుంచి మీరు చెక్ చేస్తూ ఉండండి, ఎక్కడ ఏం చేశారు, ఎలా చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ సింపుల్ ఎక్సర్సైజ్, it relates to the government land. So be careful. We are not going to act on that. We'll bring it to the notice of government. ఎట్లా ఉంది వాళ్ళ డైరెక్షన్ తర్వాత ముందుకు ఏం చేయాలి చూద్దాం. So let us complete it. You have VRO and surveyors in each village, in each secretariat. Take their assistance, use them, utilize them and try to complete this task as soon as possible. దగ్గర ల్యాండ్ ఆడిట్ చూసుకున్నప్పుడు రాచర్ల మండల్ కంప్లీట్ చేశారు, జీరో పెండెన్సీ. సో రాచర్ల తహసీల్దార్ డిడ్ ఎ గుడ్ జాబ్. నెక్స్ట్ మళ్ళీ అసలే చేయని వాళ్ళు మార్కాపురం ఈ వీక్ మొత్తానికి 0. తహసీల్దార్ మార్కాపురం చెప్పండి. సరిగా 174 ఓన్లీ ఫర్ ద వీక్. అబ్సల్యూట్ కూడా సరిగా చేయట్లేదు, 395 ఫర్ హోల్ ద వీక్. సో మరి జ్యోతి మీరు రిపీట్ చేయండి. దగ్గర VOLR అయిపోయింది. Out of 1058 total revenue villages, 600 revenue villages మన దగ్గర VOL. బీట్ ఆఫ్ టౌన్ చేయండి ఒకసారి. బీట్ ఆఫ్ టౌన్ అంటే ఆ సెక్రటేరియట్ లోనే ఆడిట్ చేసి ఉంటే న్యాయం ఉండేది. దిస్ ల్యాండ్ ఆడిట్ విల్ గివ్ యూ ల్యాండ్ ఎలోకేట్ చేయాలా, ల్యాండ్ స్వాధీనం చేయాలా, ల్యాండ్ రెగ్యులరైజ్ చేయాలా, అన్ని మీకు ల్యాండ్ ఆడిట్ లో వస్తాయండి. సో యూ విల్ బి డూయింగ్ సో మచ్ వర్క్, హోంవర్క్ ఫర్ ఫ్యూచర్ వర్క్స్ ఆల్సో. VOLR సంబంధం ఉంటుంది, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఫర్ ప్రాజెక్ట్స్, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ వర్క్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతుంది ల్యాండ్ ఆడిట్ లో. సో ఇది చేసుకోండి. దెన్ డ్వెల్లింగ్ యూనిట్స్ ఎంక్రోచ్మెంట్ ఐడెంటిఫై చేసుకోండి క్యాంపెయిన్ మోడ్ లో. ఏం లేదని చెప్పడానికి లేదు. మాకు కొంతమంది ఎమ్మెల్యే ఇచ్చారండి గతంలో. ఐ రిమెంబర్ మార్కాపూర్ ఎమ్మెల్యే, అప్పుడు ఆయనకి చెప్పాను, ఓల్డ్ జియో చెప్తే ఆ రోజే న్యూ జియో వచ్చింది. సో మీ అందరూ కూడా విలేజ్ లెవెల్లో ఒకసారి క్యాంపెయిన్ చేయమని చెప్పండి. దాని ఎట్లా ఉంది, ఐడెంటిఫై ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఓన్లీ అన్ఆబ్జెక్షనబుల్ ఫోరం బుక్. సో ఇది కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో చేసి ఒక క్లారిటీతో రావాలి. మా దగ్గర ఎక్కడ ఏం చేయాలంటే యూ ప్రిపేర్ అ సర్టిఫికేట్, లెట్ వీఆర్ సైన్ ఇట్ దట్ మాకు మా విలేజ్లో ఎలాంటి ఆబ్జెక్షనబుల్ ఫోరం, అన్ఆబ్జెక్షనబుల్ ఫోరం రెగ్యులరైజ్ చేయడానికి లేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకోండి.
All 1000 at the rural in Sachivalaya. Right? So 1058 secretariat law. So urban gani, rural gani, VRO lu lekpote, urban lu VRO leru kada. Urban 1058 secretariat, 1058 certificates. మా దగ్గర లేరు లేకపోతే ఉంటే ఎన్ని ఉన్నాయి ఆ సర్టిఫికేట్ 1058 would like to see here at the district level. So my request will be you can try to connect with your secretariat people directly. మీరు మీటింగ్ పెట్టినా లేకపోతే తహసీల్దార్ మీటింగ్ పెట్టినా let them say that ఇక్కడ ఏం లేదు. సో రేపు స్టేట్ అడిగినా మా దగ్గర విఆర్ఓ లేదని ఉంది. ఎప్పుడు జరిగేది అసైన్మెంట్ టైంలో 6th phase అసైన్మెంట్ లో I remember government will to insist that collector will submit the certificate from the VRO that there is no land for assignment in my village 5 years from before from now. మీ అందరూ కూడా ఉన్నారు అప్పుడు తహసీల్దార్ అందరూ చేసి ఉంటారు. సో that certificate again we require to tell the government మా దగ్గర ఎన్ని ఉన్నాయి లేకపోతే లేవు. సో ఇది ఒక స్ట్రాటజీ. రెండోది when you go for the house site 90 days మన ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అకామిడేట్ చేసుకోవాలి ఎంతవరకు సాధ్యమవుతుందో. అవ్వకపోతే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద హౌస్ సైట్ విల్ బి వాట్ ఐడెంటిఫై ఎ ల్యాండ్ అండ్ ట్రై ఐడెంటిఫై ఎ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఐడెంటిఫై ఎ ల్యాండ్ ఫర్ ద హౌస్ సైట్. హౌస్ సైట్ we have to exchange with the private land and then we have to acquire the land with this following this procedure. Geo lo ide undi. So now wherever house sites ki man plan cheskunnamo, once we ask for the sanction for the land acquisition, వాళ్ళు ముందు అడతారు మీరు ఈ జియో ఎందుకు చూడలేదు, మీరు ఆల్టర్నేట్ ఎక్స్చేంజ్ ఎందుకు చేయలేదు, ఇవన్నీ కూడా అడతారు. కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు జస్టిఫై సేయింగ్ దట్ మన దగ్గర ఎక్స్చేంజ్ చేయడానికి ల్యాండ్ ఉంది కానీ ఇట్లా అవ్వట్లేదు, లేకపోతే ల్యాండ్ లేదు. ఈ రెండు చెప్తే వాళ్ళు ఇప్పుడు పర్మిషన్తో ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తాం. సో ఇప్పుడు చెప్పేది ఏముందంటే ఫర్ హౌస్ సైట్ ఆల్సో యూ ఎగ్జాస్ట్ దట్ ఆప్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ విత్ ద గవర్నమెంట్ ల్యాండ్ అండ్ టేక్ ద ప్రైవేట్ ల్యాండ్ ఇన్ లిeu of the government land for the house sites. Those mandals where you have the house site requirement, please do this extra classification. What are the encumbrances with that land? ఇవన్నీ వస్తాయి once you do this exercise correctly. Then house sites ki what is the feasibility, what is the general demand from the community, ఎక్కడ కావాలి, then ఏ ల్యాండ్ కి ఎక్స్చేంజ్ చేయడానికి ఉంటుంది. సో ఏదైతే నెగోషియేషన్ కమిటీ ఉందో అట్లా ఫాలో చేయండి. తహసీల్దార్ లెవెల్, సబ్ కలెక్టర్ ఆడియో లెవెల్, దెన్ జేసీ లెవెల్లో చూసుకొని ఎంతవరకు సాధ్యమవుతుందో తయారు చేసి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ వెల్ అండ్ గుడ్, చేయకపోతే ప్రాపర్ జస్టిఫికేషన్, రిపోర్ట్ టు ద గవర్నమెంట్, పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, then only we can do the land acquisition for the 90 days house sites. So very important instruction. మీరు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టి ఆ జియో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ తహసీల్దార్స్ కి ఎట్లా ఉంది, ఎట్లా చేయాలి. ఐడెంటిఫై ద డిమాండ్ ఆఫ్ ద హౌస్ సైట్, ఐడెంటిఫై ద ల్యాండ్ ఫర్ ద హౌస్ సైట్, ఐడెంటిఫై ద ల్యాండ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఫర్ దట్ హౌస్ ఫర్ ద ల్యాండ్ రిక్వైర్డ్ ఫర్ ద హౌస్ సైట్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు విల్ హ్యావ్ అ క్లారిటీ వెదర్ వీ క్యాన్ డూ దిస్ ఎక్స్చేంజ్, whether we can go for negotiation to this extent or we can ask for the land acquisition permission from the government. Copies we need. So regularization will rule it out or will confirm the number, and at the same time we will have this house site exchange process on for the government land and private land which is required for the house site.